నమస్కారం ఎస్డీఎం న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు. పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్న డీసీపీ నవీన్ గులాటి. అమెరికాలోని ప్రవాస భారతీయులకు రక్షణ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైకాపా డిమాండ్. హోల్సేల్ వ్యాపారులు రోడ్లను ఆక్రమిస్తే సహించేది లేదు. చిరువర్తకులు మార్జిన్లోనే వ్యాపారాలు సాగించేందుకు అవకాశం ఇస్తానన్న గాజువాక జెర్సీ రమణ. డీటెయిల్స్లోకి వస్తే శాసనమండలి పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఆయన ఎన్నికల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర పరిధిలో 155,993 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 104,393 మంది పురుషులు కాగా 51,584 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందిని కూడా నియమించారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్లు అక్కడి నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ అనుమతించమని స్పష్టం చేశారు. అందులోకి సంబంధించిన 426 మంది ఓటర్లు ఉన్నారని, వీరంతా సహాయకులతో ఓటు వేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దాన్ని బట్టి ఏఎస్డి లిస్ట్ తయారు చేస్తున్నాము. ఈ ఏఎస్డి లిస్ట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కి కూడా ఇస్తాము, ప్రిజైడింగ్ ఆఫీసర్ కి కూడా ఇస్తాము. సో దట్ ఏఎస్డి లిస్ట్ లో సపోజ్ ఇప్పుడు ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ లో డెత్ కేటగిరీలో వచ్చింది. సో మార్క్డ్ కాపీలో డెత్ రాస్తాము. కానీ అక్కడ మేము ఉన్నామని చెప్పి వస్తే సో వాళ్ళు ఇది ఒక డిక్లరేషన్ ఉంది, ఆ డిక్లరేషన్ వాళ్ళు చేస్తేనే అలౌ చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్. కానీ ఎక్కడైనా కొన్ని చిన్న పొరపాటు జరిగినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఐడెంటిటీ ప్రూఫ్ చేయగలిగితే విత్ ద హెల్ప్ ఆఫ్ 9 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఎవ్రీ ఎలక్టర్ విల్ బి అలౌడ్ టు ఓట్. సో ఇందులో ఎలాంటి వాళ్ళకి సందేహాలు ఉండకూడదు. ఇది నేను లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ రేపు పిఓస్ అలాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కి ఇస్తాం కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తాము. సో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు పూర్తి అవుతా ఉంది. ఈ రోజు నైట్ దాకా పూర్తి చేసి మళ్ళీ ఏఎస్డి లిస్ట్ తయారు చేసి మార్క్ కాపీలో ఇన్కార్పొరేట్ చేస్తాము. 9 డాక్యుమెంట్స్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ నవీన్ గులాటి తెలిపారు. కలెక్టరేట్లో సమావేశ మందిరంలో కలెక్టర్తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజున అభ్యర్థికి 2 వాహనాలు మాత్రమే అనుమతిస్తామని అన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోపు ఎటువంటి ప్రచారానికి అనుమతించమని స్పష్టం చేశారు. అది కంటిన్యూ చేస్తాం ఒక రోజు. ఇంకా ఈ రోజు సాయంత్రం నుంచి అన్ని కళ్యాణ మండపం, లాడ్జెస్ ఎట్సెట్రా కూడా చెకింగ్ చేస్తాము. అవుట్ సైడ్ నుంచి బయట నుంచి ఎవరైనా వచ్చారు, ఓటర్స్ కాకుండా ఎవరైనా వస్తారు అదన్నా చెకింగ్ చేస్తాము విదౌట్ హెరసింగ్ టూరిస్ట్ అండ్ ఎవ్రీవన్. అవును, ఎలక్షన్ రోజు అన్ని క్యాండిడేట్స్ కి 2 వెహికల్స్ అలౌడ్ ఉన్నాయి. ప్రాపర్ పాసెస్ అండ్ ఐ కార్డ్స్. అది వెహికల్ తప్ప ఇంకా వెహికల్స్ మనమే అలౌ చేయను. సెక్షన్ 144 అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. 200 మీటర్స్ వరకు ఒక టెంట్ ఎలా ఉంటుంది అన్ని క్యాండిడేట్స్ కి, పార్టీకి. అది టెంట్ లో 2 పర్సన్స్ కంటే ఎక్కువ నుంచి 200 మీటర్స్ లోపల ఓన్లీ ఓటర్స్ ఆర్ అలౌడ్. ఓటర్స్ తప్ప ఇంకా ఎవరు లోపల అలౌడ్ లేరు. పబ్లిక్ మీటింగ్, క్యాంపెయినింగ్ అన్ని అయిపోతుంది ఈ రోజు సాయంత్రం నుంచి 6 PM నుంచి. ఆఫ్టర్ దాట్ ఎనీథింగ్ క్యాంపెయినింగ్ కరెక్ట్ గా చెప్తే మనం యాక్షన్ తీసుకుంటాం. గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యాండ్ ఉన్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోయ ప్రసాద్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని తెలుగు సంఘాలు తమకు వ్యతిరేకంగా పోరాడుతుంది పోయి తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి విధానాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రవాస భారతీయులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. తెలుగు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ప్రాణాల మీద కానీ ఎక్కడా సరైన విధంగా స్పందించిన పాపాన పోలేదు. మనం పిల్లలందరూ కూడా బాగుండాలని, మన పిల్లలకి ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఆ సంఘం స్పందించి సరైన చర్యలు తీసుకోవడంలో కానీ, ఒకవేళ భారత ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కానీ తీసుకురావాల్సిన సంఘాలు వేళ ఆ విధంగా ఎక్కడ కూడా చేయకుండా కేవలం ఎన్నికల దగ్గరలో మేలో జరిగే ఎన్నికల కోసమే తాపత్రయం.
ఎక్కడ ఫ్రంట్ చేసే దురాఘాతాల మీద మాట్లాడితే ఆ ఎన్నికల్లో దెబ్బతింటున్న భయంతో ఇవాళ ఒక కులసంగా మరి మారిపోయి తీవ్రమైనగా ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మరి కేంద్రం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కి లేఖ రాయడమే కాకుండా తీవ్రంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల మీద జరిగే దాడుల్ని ఆపడానికి భారత ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. హోల్సేల్ వ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే సహించేది లేదని గాజువాక జోనల్ కమిషనర్ బివి రమణ హెచ్చరించారు. గాజువాకలో మార్కెట్లను ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా వాటిని పరిశీలించారు. చిల్లర వర్తకులు రోడ్డు మార్జిన్ల వ్యాపారాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అయితే కొంతమంది హోల్సేల్ వ్యాపారులు రోడ్లు సైతం ఆక్రమించుకొని ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తరచూ మార్కెట్లోకి ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఈ ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా తమకు సమాచారం అందించాలని సూచించారు. వాహనదారులు కూడా ఎక్కువగా రావడం అదే దృష్టితో ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి వారందరినీ కూడా రోడ్ల అంటే రోడ్డు ముందు భాగం వెనక పంపించి రోడ్లు ఖాళీ చేయడం జరిగింది. కొద్ది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మేము ఇలా చేపడుతున్నాము. అలాగే వారందరూ కూడా సంఘాల వారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి వ్యాపారం చేసుకోమని చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మార్కెట్ కూడా మేము ఇక్కడ ప్రతిపాదించాము. ఒక 8 కోట్ల రూపాయలతో మార్కెట్ కూడా చేయడానికి ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం జరిగింది. గంగవరం పోర్టు యాజమాన్యం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉక్కు నిర్వాసిత సంఘం అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పోర్టు నుంచి రాకపోకలు సాగించే వాహనాల్లో ముడిసరుకు తరలించేటప్పుడు పరిసర గ్రామాల్లో విపరీతమైన కాలుష్యం వెదజల్లుతోందని అన్నారు. దీనివల్ల ప్రజలకు అనారోగ్య పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దాని వల్ల ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం దెబ్బతిని అనేక రకాలైన రోగాలకు ఎదురవుతున్నాయి. మాకు 1400 ఎకరాల భూమి ఉపయోగం తీసుకున్నాం. ఒకరికొక ఎంప్లాయ్మెంట్ ఒకరికి ఇచ్చారు. కానీ అది మంచిగా చెండు కూడా పత్రికే ప్రజలను తీసుకురావాలి. మనసు ఎత్తే అక్కడ వరకు ఉంటాము. పత్రిక ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సమాఖ్య ప్రతినిధులు పరదేశ్ తెలిపారు. నిర్భయ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకసారి మరలా కాడు పట్టుకోండి మేడం, ఏమనుకోవచ్చు. సాంస్కృతికంగా రాజకీయ రంగంగా వాళ్ళు సాధించిన సాధికారతను గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ మహిళా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ప్రపంచంలో 2 పండుగలు మనం చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా చేసే 2 పండుగలు. ఒకటి మేడే, అది కార్మికుల రోజు. ఇంకొకటి మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవం. అంటే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇది ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అని అంటే అమెరికాలో కొన్ని వేల మంది స్త్రీలు వంట గ్యాస్ ధర పెంపుపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వైకాపా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మహిళా ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వంట గ్యాస్ ధర పెంచి విపరీతమైన భారాన్ని మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు అండగా ఉంటానని చెప్పిన బాబు వారిపై భారాలు మోపడం సరైంది కాదని అన్నారు. కూడా గ్యాస్ అనేది అది వంట చేసుకోవడం అనేది మనిషి జీవించడానికి ఆ ఫుడ్ అనేది అవసరం కనుక ప్రతి ఇంటికి గ్యాస్ అవసరం. దాని మీద కూడా దఫదఫాలుగా 10, 20, 30 పెంచుతూ ఇతను వచ్చిన కాడి నుంచి కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈసారి అయితే ఏకంగా సుమారు 90 రూపాయల దాకా ఎట్ ఏ టైం పెంచి మహిళలు నడ్డిరిసి ఇవాళ పేదలు బడుగు బలహీన వర్గాలు ఈవేళ వంట చేసుకొని ఇంతైనా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం చేసేది
జీవీఎంసీ 29వ వార్డు కెప్టెన్ రామారావు జంక్షన్లో ఎల్లమ్మ జాతర పరసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పోలారావు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి పరస మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణ, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు 1000 మంది మహిళలతో 20 అమ్మవారికి జలాభిషేకం జరిగింది. మా రాత్రికి సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి. వారు ఈరోజు నామకాలాలతో అమ్మవారి ఊరిగింపుతో ఎల్లమ్మ తల్లి కోరిక చూస్తే మహాతల్లి లక్షలు సంపాదించారు. ఎవరైతే నమ్ముకున్నారో ఆ తల్లిని వాళ్ళ కోరికలు బాగా నెరవేరుస్తుంది. ఆ ఎల్లమ్మ తల్లి ఢిల్లీపురం కెప్టెన్ రామ జంక్షన్లోని ఎల్లమ్మ తల్లి చాలా చక్కనైన తల్లి. ఎవరు కోరుకున్నా వాళ్ళకి చాలా చక్కగా చూపిస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. గాలి వేగం ఉదయం సాయంత్రం 30 నుండి 34 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా ఉద్యాన శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. కొద్దిపాటి నీటి తడి ఇవ్వగలిగిన రైతులు ఈ వేసవిలో బెండ, పొడవు చిక్కుడు వంటి కాయగూర పంటలు వేసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు. పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్న డీసీపీ నవీన్ గులాటి. అమెరికాలోని ప్రవాస భారతీయులకు రక్షణ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైకాపా డిమాండ్. హోల్సేల్ వ్యాపారులు రోడ్లను ఆక్రమిస్తే సహించేది లేదు. చిరువర్తకులు మార్జిన్లోనే వ్యాపారాలు సాగించేందుకు అవకాశం ఇస్తానన్న గాజువాక జెర్సీ రమణ. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.